నరకాసుర వధ తరువాత ద్వారకలో కృష్ణుడు ఏం చేశాడో మీకు తెలుసా? నరకాసుర వధ తరువాత ద్వారకకు తిరిగి వచ్చిన శ్రీకృష్ణుడు వైభవంగా ఉన్నాడు. ద్వారకలో సంపద, సంతోషం మాత్రమే ఉండేవి. అహంకారానికి అక్కడ చోటులేదు. గర్వం, అహంకారం లేని కాలమది. భక్తులు కృష్ణుణ్ణి కొలిచేవారు. పొరుగు రాజ్యాలు ద్వారకను చూసి పరిపాలన నేర్చుకునేవి. అదే సమయంలో ద్వారకలో కొందరికి అహంకారం పెరిగింది. గరుడు నాగలోకవాసులతో యుద్ధం చేసి గెలిచినప్పుడు, ఏ వానరుడికన్నా నేనే గొప్పవాడిని, నేనే అత్యంత వేగవంతుడిని అని అనుకున్నాడు. సుదర్శన చక్రం తనంతట తానే ఒక రాక్షసుణ్ణి హతమార్చినప్పుడు, ఈ లోకంలో నేనే అత్యంత శక్తివంతమైన ఆయుధాన్ని అని గర్వం పొందింది. శ్రీకృష్ణుడితో పాటు సత్యభామను కూడా ద్వారకానగరవాసులు పొగడటంతో, కృష్ణుడు నేను లేకుండా ఈ పని చేయగలవాడు కాదు, నేను ఇన్నాళ్లూ అందంలోనే గొప్పదాన్ని అనుకున్నాను, ఇప్పుడు యుద్ధంలో కూడా కృష్ణునితో సమానమే అని ఆమె అనుకుంది. ఇదంతా చూసి కృష్ణుడు నవ్వుకున్నాడు. ఒకరోజు వీరికొక పాఠం నేర్పాలి అని అనుకున్నాడు. కృష్ణుడు స్వయంగా గరుడుణ్ణి పిలిచి, హిమాలయాల్లో ఒక వానరం తపస్సు చేస్తూ ఉంటుంది, అతని దగ్గరకు వెళ్ళి, శ్రీరాముడు, సీతాదేవి నీకోసం ద్వారకలో వేచియున్నారు, నిన్ను పిలుస్తున్నారు అని చెప్పి తీసుకురా అని అంటాడు. గరుడు హిమాలయాలకై ప్రయాణం మొదలుపెట్టాడు. ధ్యానంలో ఉన్న హనుమంతుణ్ణి చూశాడు. ఓ వానరా, నిన్ను నా స్వామి రమ్మంటున్నారు అని పిలిచాడు. కాని హనుమంతుడు కళ్ళు తెరవలేదు. కోపంతో గరుడు బలవంతంగా హనుమంతుణ్ణి తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు. అప్పుడే హనుమంతుడు ఒక్కసారిగా గరుడుణ్ణి నేల కదిమాడు. క్షమించండి, నేను నా స్వామి కోసం మాత్రమే వస్తాను, ఇంకెవ్వరి కోసం రాను అని అన్నాడు హనుమంతుడు. గరుడితో పాటు అతని గర్వం కూడా నేలకూలింది. అప్పుడే గరుడు, శ్రీరాముడు, సీతాదేవి నీకోసం ద్వారకలో వేచియున్నారు, నిన్ను పిలుస్తున్నారు అని చెప్పాడు. హనుమంతుడు ఒక్కసారిగా పైకి లేచి మెరుపు వేగంతో ప్రయాణం మొదలుపెట్టాడు. గరుడు పైకి లేచేలోపే హనుమంతుడు గాల్లో ఉన్నాడు. ఆ దృశ్యం చూసిన గరుడు ఆశ్చర్యపోయాడు. శ్రీకృష్ణుడు సుదర్శన చక్రం దగ్గరకు వెళ్ళాడు. నేను 1 గంటసేపు ఏకాంతంగా ఉండాలి అనుకుంటున్నాను, ఎవరైనా వచ్చినా లోపలికి రానివ్వకు అని చెప్పాడు. సుదర్శన చక్రం శ్రీకృష్ణుడి గదికి కాపలా కాస్తూ ఉంటుంది. హనుమంతుడు అక్కడికి వస్తాడు. సుదర్శన చక్రం హనుమంతుణ్ణి అడ్డుకుంటుంది. ఆ తర్వాత ఏమైంది? సుదర్శన చక్రాన్ని హనుమంతుడు ఏమి చేశాడు? గరుడుకి హనుమంతుడికి యుద్ధం జరిగిందా? హనుమంతుడు ద్వారకలో ఉండిపోయాడా? తెలుసుకోవాలంటే ఇతిహాస సంచారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి పార్ట్ 2 అని కమెంట్ చేయండి.